శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, మార్చి నెలలో ఏ రాశి వారికి ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, మార్చి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించుకోవాలో, మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మార్చి నెలలో మిథున రాశి వాళ్ళకి చేస్తున్న వృత్తి వ్యాపారాలలో అన్ని రంగాల వారికి మంచి రాణింపు ఉంటుంది. అంటే ఉద్యోగ రంగంలో ఉన్నట్లయితే మిథున రాశి వాళ్ళకి ఉద్యోగ రంగంలో మంచి పదోన్నతి, ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నట్లయితే మిథున రాశి వాళ్ళకి వ్యాపారంలో ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం కలిగేదానికి, వ్యాపార పరంగా వ్యాపారంలో ధనాకర్షణ పెరిగి వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించి లాభాల వైపు వ్యాపారం దూసుకు వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విద్యార్థులకు కూడా మిథున రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణించే అవకాశం, మంచి ర్యాంకులు తెచ్చుకునే అవకాశం మిథున రాశి విద్యార్థులకు మార్చి నెలలో ఉంది. అదేవిధంగా వ్యవహారాలన్నీ కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. ఏ పని ప్రారంభించినా మిథున రాశి వాళ్ళు మార్చి నెలలో ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రకరకాల మార్గాలలో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఆరోగ్య లాభం చేకూరుతుంది. ఇంతకుముందు అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా మటుమాయం అయిపోతాయి. చక్కటి ఆరోగ్యాన్ని మిథున రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. యశోభూషణ ప్రాప్తి యోగం ఉంది. అంటే బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్ట లభించే అవకాశాలు మిథున రాశి వాళ్ళకి మార్చి నెలలో ఉన్నాయి. నలుగురు మీ గురించి గొప్పగా చెప్పుకునే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్పెక్యులేషన్ బాగా లాభాన్ని కలిగింపజేస్తుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు ఏదైనా సరుకు కొనుక్కొని రేట్ వచ్చాక ఆ సరుకును అమ్ముకుంటే దాన్ని స్పెక్యులేషన్ రంగం అంటారు. ఇటువంటి స్పెక్యులేషన్ రంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళకి మార్చి నెలలో బ్రహ్మాండమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి లాభాలు పొందే యోగం కూడా ఉంది. భార్యతో భర్తతో సఖ్యత ఉంటుంది. అంటే జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు సమసిపోతాయి. మిథున రాశి పురుషులైనా మిథున రాశి స్త్రీలైనా లైఫ్ పార్ట్నర్తో సఖ్యత పెరిగి కుటుంబంలో ప్రశాంతత లభిస్తుంది. అలాగే ప్రతి పనిలో ఆనందం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. ఇంతకుముందు మిథున రాశి వాళ్ళకి సంతానంతో ఏవైనా విభేదాభిప్రాయాలు ఉన్నా అవన్నీ కూడా సమసిపోయి సంతానంతో మంచి అనుకూల వాతావరణం పెరుగుతుంది. సంతానం లేని మిథున రాశి దంపతులు సంతానం గురించిన శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే శత్రుజయము, కీర్తి వృద్ధి ఏర్పడతాయి. ఇంతకు ముందున్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఇంకా బ్రహ్మాండంగా పెరగటానికి కూడా మార్చి నెలలో ఈ రాశి వాళ్ళకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే నూతన పరిచయాల వల్ల మంచి లాభాలు కలుగుతాయి. కొత్త పరిచయాలు స్నేహాలుగా మారి ఆ స్నేహాలు మీకు మంచి సత్ఫలితాలను కలిగింపజేస్తాయి. అంతేకాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. విద్యార్థులు ఎవరైనా సరే మిథున రాశి వాళ్ళు పరీక్షల్లో బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కావలసిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. మిథున రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే మార్చి నెలలో సంపూర్ణంగా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తం మీద మార్చి నెలలో మిథున రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. మిథున రాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి వచ్చే తేదీలు 3, 10, 11, 12, 17, 19, 21 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. మిథున రాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల ఫలితాలు ఇచ్చే తేదీలు 1, 5, 6, 7, 14, 15, 16, 24, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. దానివల్ల అనుకూల ఫలితాలే ఎక్కువగా వస్తాయి, ప్రతికూల ఫలితాలు ఉండవు. ఎక్కువగా గణపతిని ఆరాధిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ
గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ చదవటం లేదా వినటం చెయ్యండి. అలాగే గం క్షిప్రప్రసాదనాయ నమః, వక్రతుండాయ హుం, ఈ 2 మంత్రాలు రోజు వీలైనన్ని సార్లు స్మరించుకోండి. దానివల్ల మిథున రాశి వాళ్ళకి మార్చి నెల మొత్తం ఇంకా బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు, రెట్టింపు అనుకూల ఫలితాలు కలుగుతాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రధానంగా సంవత్సరం అంతా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బాగుండాలంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. అలా ప్రసన్నం చేసుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకుంటే మంచిది. ఉగాది రోజు ఆ దానాలు ఇచ్చుకోవటం, లేదా ఉగాది నుంచి ప్రారంభించి చైత్ర పౌర్ణిమలోపు ఎప్పుడైనా సరే ఆ దానాలు ఇచ్చుకున్నా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. ఆ దానాలు ఏంటంటే 1.25 కేజీ శనగలు, అలాగే 1.25 కేజీ నల్ల నువ్వులు, 1.25 కేజీ మినుములు, 1.25 కేజీ ఉలవలు. వీటిని ఒక్కసారి దానం ఇచ్చుకుంటే గనక గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. ఆ అధిష్టాన దైవాలను పూజించినట్లయితే ఆ గ్రహాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అందువల్ల పరాభవ నామ సంవత్సరం అంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం యోగించాలంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఉగాది రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఉగాది రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయటం, లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం శని పీడల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉగాది రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజు దుర్గాదేవిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం రాహు యోగిస్తారు. రాహు యోగిస్తే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాహు యోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దుర్గాదేవికి ఉగాది రోజు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికపోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకోవటం, లేదా గరికపోచలు ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా కేతు బలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు మొత్తం ద్వాదశ రాశుల వారికి అదృష్టం కలిసి రావాలంటే 4 గ్రహాలను ఉగాది రోజు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోండి. ఉగాది రోజు వీలు కాకపోతే ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఈ 4 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం, లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. అందుకే ఎవరైతే ఉగాది రోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి రావలసిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఉగాది రోజు శివస్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రం వింటే కూడా గురుబలం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉగాది రోజు హనుమద్ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదివినా విన్నా గోచార శని దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా శని యోగించాలంటే హనుమద్ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. అలాగే దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఉగాది రోజు చదివినా విన్నా సంపూర్ణంగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని విదేశాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం వ్యక్తుల వల్ల మోసపోకుండా అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంజర స్తోత్రం కానీ
ఎవరైనా సరే కట్ 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 అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఉగాది రోజు ఎవరైనా పఠించినట్లయితే సంవత్సరం మొత్తం కేతుబలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరాభవనామ సంవత్సర ఉగాదిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి సంవత్సరం అంతా మీకు విశేషంగా కలిసి రావటానికి ఉగాది రోజు కానీ ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా సరే ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.